మీ ఇల్లు అమ్మా చాక్లెట్ I really like it. తన పేరు కావ్య, గౌతమ్ గర్ల్ ఫ్రెండ్. త్వరలోనే వాళ్ళ ఇంటికి వెళ్లి పేరెంట్స్ ని కలిసి పెళ్లి గురించి మాట్లాడబోతున్నాను. ఐ కాల్ యూ బ్యాక్. అమ్మా నిత్య ఎక్కడమ్మా? వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏదో హైదరాబాద్ లో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయింది. నీకు చెప్పలేదా? అయ్యో, తనకేమన్నా పిచ్చా? ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది? హైదరాబాద్ ఏమన్నా పక్కనే ఉందామా? తనకి వెంటనే ఫోన్ చేయాలి. అయ్యో, తనకి ఫోన్ కూడా లేదు. తన వల్ల పిచ్చోడు అయిపోయేలా ఉన్నాను. నువ్వు అన్నదే కరెక్ట్. ఏ విషయంలో? నా విషయం. నేను పిచ్చిదాన్ని, నాకు బాగా కావాలి. ఏమైంది నిత్య? గౌతమ్ కి నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ని చెక్ చేసుకోమని అన్నావుగా. ఆ టైంలో నాకు అలా అనిపించింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు చెప్పిందే నిజం. రాజా, ఐ మీన్ లవ్ విత్ గౌతమ్. హే, కంగ్రాట్స్. దీనికెందుకు ఫీల్ అవుతున్నావు? గౌతమ్కి చెప్పావా? వాడు కావ్యని పెళ్లి చేసుకోబోతున్నాడు. కావ్యనా? తనెవరు? గౌతమ్ కి కాబోయే వైఫ్. అంతా నీ వల్లే. చెక్ చేసుకోమని చెప్పకుండా కన్ఫర్మ్డ్ అని చెప్పుండొచ్చు కదా. ఇట్స్ సో లేట్ నౌ. ఆ గౌతమ్ ఇడియట్ కి అంత తొందర ఏంటి? నేను చెప్పేదాకా వెయిట్ చేసి ఉండొచ్చు కదా. వన్ మోర్ సారీ. ఎందుకు? నువ్వు ఫంక్షన్ లో ఉండగా డిస్టర్బ్ చేశాను. సరే, నేను వెళ్ళనా? థ్యాంక్స్, బాయ్. అయ్యో, గౌతమ్ బయలుదేరావా? ఇదిగో బయలుదేరుతున్నాను. గౌతమ్, ఇక్కడ అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు. మా పేరెంట్స్ ని కష్టపడి ఒప్పించాను. ప్లీజ్ త్వరగా రా. సరే, వెంటనే బయలుదేరుతున్నాను. అవును, నీ ఫేవరెట్ బ్లూ షర్టే వేసుకున్నాను. నీ టోటల్ ఫ్యామిలీ ఓకే ఉంటుంది చూడు. ఇదిగో బయలుదేరుతున్నాను. మంచివాడు, చాలా జోవియల్గా ఉంటాడు, ఏది పట్టించుకోడు. గౌతమ్ పక్కనుంటే టైం గడిచేదే తెలియదు. షో అమ్మా, బాయ్ మా. గౌతమ్, వాట్? ఒక్క నిమిషం. త్వరగా చెప్పు, టైం అవుతుంది. నిజంగా నీకు ఇదే నచ్చిందా గౌతమ్? ఇది నచ్చిందా అంటే మధ్యలో ఇది ఒకటి. హలో, సగం దూరంలో ఉన్నాను. ట్రాఫిక్ సిగ్నల్ వినపడలేదు. అమ్మా బాయ్ మా. చూడు, మీటి కార్నర్లో ఉన్నానే. అర్థం చేసుకోవే. ఇదిగో వస్తున్నాను. గౌతమ్, హే, ఎందుకింత లేటు? వావ్, ఈ వైట్ షర్ట్ ధరలో సూపర్ గా ఉన్నావు. స్వీట్ ఫర్ మై స్వీటీ. ప్లీజ్ గౌతమ్, మా నాన్న ఎలాగైనా ఇంప్రెస్ చేసేసాయి. మే హూనా, ఈ గౌతమ్ చూసుకుంటాడు. చలో రా. మనం అనుకున్నట్టు అయిపోవాలి. ఏది బ్యాలెన్స్ ఉండకూడదు. పెళ్లి లోపల అన్ని పూర్తి అయిపోవాలి. ఓకేనా నానా? గౌతమ్. హలో యంగ్ మ్యాన్. కావ్య నీ గురించి చాలా చెప్పిందయ్యా. హ్యాపీ ఉగాది అంకుల్. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, కావ్య ఫ్రెండ్ గౌతమ్. గౌతమ్ నా ఫ్రెండ్ సుందరం.
అవును, మీరు టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ కరెక్ట్? కరెక్ట్ అంకుల్. అమ్మా ఇలా రా. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. సరే, తనే కావ్య, చాలా అందంగా ఉంది కదా. తను గౌతమ్. నమస్తే ఆంటీ. కాస్త కాఫీ టీ అనిస్తే బాగుంటుంది. కావ్య రా. గౌతమ్, యు క్యారీ ఆన్. గౌతమ్ రండి, మా ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎక్కడో చూసినట్టుందే. కాంప్రమైజ్ ఏం చేస్తున్నారా? చూసారా? జింగ్లీ. ఎవర్రా జింగ్లీ? వీళ్ళకి ఇక్కడేం పని? మీ టీవీ ప్రోగ్రామ్ చూశాను, కుజిలి ప్లస్, చాలా బాగుంది. భోజనాలైనా పెట్టొచ్చు కదా, ఇంకా ఎందుకు? సారీ. ఎప్పుడు వచ్చావురా? హ్యాపీ ఉగాది. సేమ్ టు యు. రేయ్, నేను చెప్పలేదు, కావ్య ఫ్రెండ్. అవును, ఇతనే. హాయ్. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మదన్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. సీమ్స్ టు బి వెరీ ఫెమిలియర్. అంకుల్, నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది. అలాగా? మీకు నన్ను చూసినట్టు కనిపిస్తుంది, నాకు మిమ్మల్ని చూసినట్టు కనిపిస్తుంది, ఇద్దరికి ఒకేలా అనిపిస్తుంది. నిత్య అంకుల్ కదా? కరెక్ట్ అంకుల్, నేను నిత్య ఫ్రెండ్ ని. నిత్య ఫ్రెండా? ఏంటి అంకుల్, మర్చిపోయారా? ఎన్నిసార్లు నిత్యని నేను మీ ఇంట్లో డ్రాప్ చేశాను. అప్పుడప్పుడు నువ్వు తన ఇంట్లో డ్రాప్ చేస్తున్నావు కదా గౌతమ్. ఎవరు అర్థం చేసుకోకుండా మాట్లాడితే దానికి నేనే చేయగలను. ఏదో ఎగతాళికి జ్ఞానాను. ఏంటి ఎగతాళి గౌతమ్? ఈడు చూడు బాగుండాలని మా నాన్నతో మొదటి మాటే తప్పుగా అంటావా? సరదాకి నేనెవరన్నా గే అని చెప్తే నువ్వు అది ఆలోచిస్తావా? ఇవాళ నీ వల్ల ఎంత అవమానం జరిగిందో తెలుసా? మొహం చూపించలేకపోతున్నాను. నా ప్రాబ్లం ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఓ, నీ ప్రాబ్లమా? ఇదే నీకు నాకున్న డిఫరెన్స్. నేను మన ప్రాబ్లం అనుకున్నాను, కానీ నువ్వు నీది నాది అని వేరు చేస్తున్నావు. ఇలా వేరు చేసి మాట్లాడే వాళ్ళతో కలిసి బతకడంలో ఎలాంటి అర్థమూ లేదు. ఐఎమ్ సారీ కావ్య, దిస్ ఇస్ నాట్ గోనా వర్కౌట్. అయ్యయ్యో, నిజంగానా? ఏంటి? ఏం లేదు, నువ్వు ఆ టైపు వాడివా? ఏంటో చూస్తున్నావు? నేను ఆ టైపు కాదు. నేను అలాంటి వాడిని కాదు. ఏదో నా బ్యాడ్ టైం నిత్య వాళ్ళ మామయ్యకి సరదాగా చెప్పింది, నాకు ప్రాబ్లం అయి కూర్చుంది. కాస్త డిస్టెన్స్ ఉంచు, షూట్ చేసి పారేస్తాను. బండి ఆపండి. కుదరదు. ఆపండి. ఎందుకు? అర్జెంటు. ఎరా, దీన్ని ప్రపంచంలో ఎవడు ఆర్డినరీగా వెళ్ళడా? ఎప్పుడు అర్జెంటేనా? చాలా అర్జెంటు. ఆపోయా. కుదరదన్నాను కదా. ఆపకపోతే బయట దూకేస్తాను. గౌతమ్, నెమ్మదిగా షూట్ చేసేస్తాను, జాగ్రత్త. ఏంటి? ఏంట్రా? ఏం పని రాదే? జిప్పులు తీసే ఉద్యోగం అది కాదు. అయ్యో, అది కాదు, కట్లు విప్పు. కట్లు రాయలాగా. ఏదైనా ఉంటే గట్టిగా చెప్పు, కస్సు బుస్సులు ఆడుతూ ఉండకు. సరే. స్టూపిడ్ ఫెలో. ఆస్వాదించకుండా వచ్చిన పని కానివ్వు. డ్రైవర్, కాస్త బండి ఆపు. ఎక్స్క్యూజ్ మీ సార్, తిరుపతికి ఏదైనా షార్ట్ రూట్ ఉందా? కొంచెం ముందుకు వెళ్ళారంటే రైట్ లో మట్టి రోడ్ ఉంటుంది, దాన్ని పట్టుకుని నేరుగా వెళ్ళారంటే తిరుపతి వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. తిరుపతిలో పెళ్ళా? లవ్ మ్యారేజా? అవును సార్. అలాగే, ఆల్ ది బెస్ట్. రైట్. ఇంకా ఎంతసేపు? ఇదిగో వస్తున్నా. రారా. ఏదో మర్చిపోయినట్టుందే. అయ్యో, ఏంటది? అవసరం లేదు. ఏ, నా మీద అంతా నమ్మకమా? నీ మీద కాదు, దీని మీద. సో కావ్య మ్యాటర్ ముగిసిపోయింది.
తర్వాత సంగతి ఏంటి? క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. హలో. వాట్? సారీ మిస్టర్ గౌతమ్, మీ మమ్మీకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపలే షీఈస్ నో మోర్. మా వల్ల ఏమీ చేయలేకపోయాం. ఐఎమ్ సారీ.